ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. ఆత్మబంధులందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన నిత్య సనాతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నా ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. లలితా సహస్రనామ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. 170 శ్లోక వరకు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక. దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ. దక్షిణ అదక్షిణ ఆరాధ్య. దక్షిణ అంటే మన రైట్ సైడ్, అదక్షిణ అంటే లెఫ్ట్ సైడ్. ఏది మన రైట్ సైడ్లో ఉంటుందో దానికి మనము చుట్టూ తిరిగితే దానికి ప్రదక్షిణ అంటాము. చూడండి, మన రైట్ సైడ్లో గుడియో మూర్తియో ఏదో ఒకటి పెట్టుకొని మనము చుట్టూ తిరుగుతాము. దానికి ప్రదక్షిణ అని పేరు. ఇక్కడ దక్షిణ అంటే జ్ఞానంతో చేసిన ఆరాధన. అదక్షిణ అంటే అజ్ఞానంతో ఆరాధన చేస్తున్నారు కానీ అజ్ఞానంతో. జ్ఞానం అంటే ఇక్కడ ఏ దేవుడిని ఆరాధన చేస్తే కూడా, పూజ చేస్తే కూడా అది ఆ పరబ్రహ్ముడికే అందుతుంది. పరబ్రహ్ముడు ఈ రూపంలో వచ్చాడు, ఆ పరబ్రహ్ముడికి ఈ రూపంలో నేను చేస్తున్నాను. ఇది దక్షిణ. అదక్షిణ అంటే ఇప్పుడు మనం చేస్తున్నాము, భక్తితోనే చేస్తున్నాము, మంచి భక్తితో చేస్తున్నాము. కానీ ఇది శివుడు, ఇది లలిత, ఇది ఇలాగే సాయిబాబాని వేరే 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 పెట్టుకొని ఆ పరబ్రహ్ముడు మనకు కనపడటం లేదు. అంటే ఆ భావన రావట్లేదు. అది అజ్ఞానం. తప్పు కాదు, కొంచెం కొంచెం చేసుకొని ముందుకు వెళ్తున్నాం అంతే. అయితే ఇద్దరు, దక్షిణ కూడా కరెక్టే, అదక్షిణ కూడా కరెక్టే. ఈ రెండు పద్ధతి కూడా తన్ని ఆరాధన చేస్తున్నాయి. దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ. స్మేర అంటే స్మరణీయం. మనకు కొన్ని చిరస్మరణీయం అంటాము, మరచిపోలేం. ఎందుకంటే అది అంత పరిణామం అయింది మన మనస్సులో. ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక పరిస్థితి ఉండొచ్చు, ఒక ప్లేస్ ఉండొచ్చు. ఏదో ఒక గుడికి వెళ్తే, విజయవాడలో కనకదుర్గమ్మ గుడి వెళ్తే అలాగే ఉంటుంది. అది అవిస్మరణీయ అంటారు కదా. ఒక్కసారి అమ్మవారిని అక్కడ చూస్తే, కనకదుర్గమ్మ అమ్మవారిని చూస్తే ఇంకా మర్చిపోలేము. అలాంటి ఒక అట్రాక్షన్, ఆకర్షణ అక్కడ. ఏదో అమ్మవారి ఇంటికి వెళ్ళి మనము మాట్లాడి వచ్చినట్టు, ఏదో గుడికి వెళ్ళి అని అనిపించట్లేదు. ఎవరి ఇంటికి మనం వెళ్ళి పలకరించి వస్తాం కదా, అలాగే ఒక అనుభవం అక్కడ వెళ్తే. అది అవిస్మరణీయం, చిరస్మరణీయం, మరచిపోలేము. అలాంటిది స్మేర అని పేరు సంస్కృతంలో. ధరస్మేర ముఖాంబుజ. ధర అంటే ఎల్లప్పుడు, శాశ్వతంగా. ముఖ అంబుజ. అంబుజ అంటే తామరపు. ఎలాగుంది మోహము? తామరపు అలాగుంది. ఇది మరచిపోలేము, ఎప్పుడు కూడా దాన్ని మరచిపోలేము. అలాంటి ఒక ఆకర్షణ ఉంది ఆ మొహంలో. ధరస్మేర ముఖాంబుజ. కౌలినీ కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని.
కౌలిని కేవల అనేది ఒక్క నామం. ఇక్కడ ఒక్కసారి కౌలిని అని వచ్చింది, ఒక్కసారి కేవల అని కూడా వచ్చింది. ఇక్కడ ఇవి రెండు పదాలు కలిపి కౌలిని కేవల అని పేరు, ఒక్క నామం. కేవల అంటే మనము స్వాత్మారామాన్ని చూసాము. స్వ ఆత్మంలో రమించడం, సంతోషంగా ఉండడం. దేంట్లో? మన ఆత్మంలో. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మన లోపల ఆనందం ఉంది అని తెలియట్లేదు మనకు. అందుకే మనం అనుకుంటున్నాము పెళ్ళి అయితే ఆనందం, కొందరికి పెళ్ళి డైవోర్స్ అయితే ఆనందం, ఇంకా కొందరికి పిల్లలు పుట్టితే ఆనందం, ఇంకా కొందరికి అయ్యో ఈ పిల్లలు పుట్టకపోతే బాగుండేది అని అది ఒక ఆనందం కదా. మనం అక్కడ ఇక్కడ వెతుకుతున్నాము ఎక్కడ ఆనందం దొరుకుతుంది అని. కొందరికి ఒక జ్యువెలరీ కొంటే ఆనందం, అక్కడ ఇక్కడ వెతుకొని అలసిపోతున్నాము. తను ఎలాగుంది? స్వాత్మారామ, అదే అర్థం ఇక్కడ కేవల అంటే. ఎవరు స్వ ఆత్మంలో రమిస్తున్నారో తనికి పేరు కేవల. కౌలిని అంటే జ్ఞానవర్ధన ఎవరు చేస్తున్నారో తనికి పేరు కౌలిని, జ్ఞాన వర్ధించడం. అయితే కౌలిని కేవలకి అర్థం ఏమంటే, ఎప్పుడు జ్ఞాన వృద్ధి అవుతుందో అప్పుడు లోపలనే మనము రమిస్తున్నాము. తను అలాగే ఉంది, మనని కూడా అలాగే చేస్తుంది. మనకు ఇంకా ఎక్కువ జ్ఞాన ఇచ్చి మన లోపలనే మనం సంతోషంగా ఉన్నటువంటిది అనుగ్రహం తను చేస్తుంది. అనర్ఘ్య కైవల్య పదదాయిని. అనర్ఘ్య అమూల్యమైనది, ఒక విలువ లేనటువంటిది అది. అలాంటి కైవల్య పద, మోక్ష, ఆ పదాన్ని దాయిని అంటే మనకు కరుణిస్తుంది. స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ. స్తోత్రప్రియ, స్తోత్ర అంటే ప్రశంసన చేసేది. స్తవ అంటే ప్రశంస చేసేది, ఏదో మంచిగా చెప్పేది. మనకు కూడా మన గురించి ఎవరైనా ఎంత మంచిగా ప్రశంసన చేశారనుకోండి, ఎంత సంతోషం మనకు. జ్యోతి ఎంత బాగా చెప్తున్నావు జ్యోతి అంటే అబ్బో ఎంత అహంకారం పెరుగుతుంది ఇక్కడ. అదే ఎవరో ఒక్కరు అది నువ్వు అది చెప్పింది తప్పు కదా అంటే, అమ్మా వీళ్ళకి ఎక్కువ తెలుసా, ఎంత కోపం మనకు కదా. ప్రశంస, అందరు ప్రశంస చేయాలి. దానికోసమే మనము చాలా పని చేస్తాం. వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి, వీళ్ళు నా గురించి అందరితో చెప్పాలి, దానికోసమే చేసేవాళ్ళు కూడా మనం చాలామంది ఉన్నాం. కానీ తను ఈ వశిన్యాది దేవతలకు ఆజ్ఞ ఇచ్చింది. ఏమని? నా 1000 నామాలు మీరు రాయండి, రచించండి, ఒక స్తోత్ర రచన చెయ్యాలి అని ఆజ్ఞ. ఎందుకు? మన అలాగే తను కూడా అది ప్రశంస చేస్తే చాలా ఇష్టమా? చాలా ఇష్టమే, కానీ కారణం వేరు. మనకేమో మన గురించి ఎవరైనా బాగా చెప్తే ఎంత సంతోషం, తనకు అలా కాదు. తనకెందుకు స్తోత్ర ప్రియ అంటున్నారు అంటే, ఈ స్తోత్రాన్ని మనము పఠన చేసినప్పుడు, మనము అంటే తను పిల్లలు పఠన చేసినప్పుడు మనకు మంచిది అవుతుంది, మన మనస్సులో మార్పు వస్తుంది. దానికోసమే తనకి స్తోత్ర అంటే ప్రియ. మన ప్రశంసన ఎవరైనా చేస్తే మనకు సంతోషం. తనకి ఎందుకు సంతోషం వస్తుంది అంటే, మనకి మంచిగా అవుతుంది, ఏదో మంచిది జరుగుతుంది, లేదా మనస్సులో మార్పు వస్తుంది. ఎప్పుడు నా పిల్లలు నా గురించి ఈ స్తోత్రం పఠన చేస్తారో, ఒక మంచి భావనతో చేస్తారో, అప్పుడు వాళ్ళల్లో ఆ మార్పు వచ్చి నన్నే కలుస్తున్నారు, వాళ్ళు వచ్చి నాలో ఐక్యం అవుతున్నారు. దీనికోసం తప్ప ఇంకా కారణం లేదు. తను స్తోత్ర ప్రియ. అలాగే స్తుతిమతి. స్తుతి అంటే ఈ స్తోత్రానికి అర్హత ఎవరికి ఉందో అది స్తుతి. మనం కూడా చాలాసారి వేరే వాళ్ళ ప్రశంస చేస్తాము. ఎందుకు? మనకేదో పని నడవాలి అక్కడ. ఇంకేం చేస్తామండి, ఏదో కొంచెం చెప్తాము వాళ్ళ గురించి. ఎందుకు? అది అబద్ధమే తెలుసు, కానీ నా పని అవ్వాలి కదా అక్కడ. చాలాసారి మనం ఇలా చేస్తాము. ఇది అలాంటి మతి కాదు.
తను బుద్ధి ఎలాగుంది, తను మనస్సు ఎలాగుంది, మంచి అర్హత ఉంది, స్తోత్ర స్తుతి చేసే అర్హత ఉంది, ప్రశంసనార్హ అంటాం. అది స్తుతిమతి. శృతి సంస్కృత వైభవ. శృతి అంటే వేదాలు. వేదాలు వైభవంగా తను గురించి చెప్తూ ఉంటాయి. పరబ్రహ్మతత్వ, శృతి, వేద ఇవి అన్నీ తను గురించి బాగా చెప్తున్నాయి. మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. మనస్విని అంటే మనస్సుని ఎవరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారో వాళ్ళకి పేరు మనస్విని. మానవతి చాలా గౌరవాన్విత, మనము గౌరవించాలి అలాంటి ఒక్క మనిషి తను. కొందరిని చూస్తే వాళ్ళ గురించి ఏమీ తెలిసే అవసరం కూడా లేదు మనకు, ఏదో ఒక దండం పెడతాము అనిపిస్తుంది. అలాంటి ఒక ఆకర్షణ ఉంటుంది, అది మానవతి. మహేషి, మహా ఈషి అంటే కంట్రోలర్, మొత్తం ప్రపంచం మొత్తం తనే కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి మహేషుడికి భార్య కాబట్టి మహేషి. మంగళాకృతి, తన ఆకృతి ఆకారం ఎలాగుంది, మంగళమైన ఆకారం. ఒక్క ఫోటో చూస్తే చాలు, ఎంత ఆనందంగా ఉంటుంది తన్ని చూస్తే. మంగళాకృతి. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి. విశ్వమాత శ్రీమాత అని చూశాము, అనేక కోటి బ్రహ్మాండ జనని అని చూశాము, అంబిక అంబా చూశాము, జనని చూశాము. ఇది ఇంకొక పేరు విశ్వమాత. మొత్తం బ్రహ్మాండానికి తను తల్లి. జగద్ధాత్రి, మొత్తం జగత్తు తనే సృష్టి చేసింది, తనే దానికి ఆధారం కూడా, అందుకే జగద్ధాత్రి. విశాలాక్షి, పెద్ద కళ్ళు, విశాలమైన కళ్ళున్నాయి. కాశీలో ఉన్నటువంటి దేవి పేరు విశాలాక్షి. ఎందుకు పెద్ద కళ్ళు కావాలి తనకి? మన అందరిని చూసుకోవాలి కదా, అందరిని ప్రేమంగా చూసుకోవాలంటే పెద్ద కళ్ళు కావాలి. అది ఎప్పుడు కూడా క్లోజే చెయ్యదు తను. క్లోజ్ చేస్తే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని ఎంతో కరుణతో మన అందరినీ అనుగ్రహిస్తుంది, అందుకే విశాలాక్షి. విరాగిణి, రాగం. రాగ అంటే ఒక బాంధవ్యం అని చెప్పొచ్చు, అటాచ్మెంట్ అని చెప్పొచ్చు. మనకి ఎన్ని అటాచ్మెంట్స్, దేనితో మనకు అటాచ్మెంట్ లేదు. ఏదో ఒక సత్సంగం గుడిలో జరుగుతుంది అనుకోండి, గుడిలో అక్కడ సత్సంగం జరుగుతుంది, ఇవాళ వెళ్ళాను 6 గంటలకి, అంటే 6 గంటలకు 5 నిమిషం ముందే వెళ్ళాను, టైంలో వెళ్ళాలి కదా. అయితే ఫస్ట్ రోలో కూర్చున్నాను, చాలా బాగుండింది సత్సంగం. నెక్స్ట్ డే ఆ రోజు కూడా అదే ప్లేస్లో కూర్చుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ ప్లేస్కి ఒక అటాచ్మెంట్ వచ్చింది. 3వ రోజు వెళ్తే ఇంకెవరో కూర్చున్నారు అక్కడ. అమ్మ, 2 రోజులు నేనే కూర్చున్నాను, ఇదెవరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్ లైన్లో ప్లేస్ లేదు, వెనక వెళ్ళాలి, అది కోపం. వినడం సేమ్, ఫ్రంట్ రోలో ఉంటూ లాస్ట్ రోలో ఉంటే కూడా సేమ్ వినడం, కానీ అది అక్కడ ఎంత అటాచ్మెంట్ వచ్చేసింది. ఇది రాగం అక్కడ. ఆ చైర్ అది నాది, ఆ చైర్ గుడి నాది కాదు, చైర్ నాది కాదు, ప్లేస్ నాది కాదు. 2 రోజులు కూర్చున్నానంతే, ఎంత పెద్ద అటాచ్మెంట్ వచ్చింది, నాది అది అని. అంతే, ఎక్కడ నేను నాది అని వస్తుందో ఇది రాగం. తను విరాగిని, ఇలాంటి అటాచ్మెంట్ లేదు. ఎందుకు లేదు, మనకెందుకు వస్తుంది అంటే కొన్ని వస్తువులు కొందరు మాత్రమే మనది, వేరందరూ మనది కాదు, మన వాళ్ళు కాదు. ఇది ఎవరో వేరే వాళ్ళు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఏమైతే నాకేంటి. తనకి మనమందరూ కూడా తన పిల్లలే కదా. అయితే ఎవరిని వీళ్ళు నా వాళ్ళని ఎందుకు చెప్పాలి, తను అందరూ తన పిల్లలే కదా. అందుకే ఎలాంటి రాగము లేదు. ఇది విరాగిని. ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. ప్రగల్భ, ప్రగల్భ అంటే ఒక 2-3 అర్థాలు వస్తాయి. ఒకటి చాలా లోతుగా ఉండటం, డీప్గా ఏది ఉందో దానికి పేరు ప్రగల్భ. గల్భ అని. ప్ర అంటే మనకు తెలుసు ఇప్పుడు, శ్రేష్టమైనది. చూడండి, ఇది గల్భ అంటే చాలా డీప్గా ఉన్నటువంటిది. అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీ చూడండి, ఈ గల్భ నుంచి గల్ఫ్ కంట్రీ అని వచ్చింది. అక్కడ చాలా డెప్త్లో
మనకు అన్ని ఇంధనాలు దొరుకుతాయి, పెట్రోలు, డీజిల్, అవి అన్ని ఆయిల్ అన్నీ దొరుకుతున్నాయంట. అందుకే గల్ఫ్ కంట్రీస్, ఈ గల్ఫా పద నుండే గల్ఫ్ కంట్రీ కూడా వచ్చింది చూడండి. అది ఒక అంటే చాలా డీప్గా ఉంటుంది తను. మనమేదో పైన పైన చూస్తే కనపడదు, చాలా లోతుగా వెళితేనే మనకు తను దొరుకుతుంది. ఇంకొకటి ఒక నైపుణ్యత అంటాము. అంటే ఏ ఫీల్డ్ తీసుకుంటే, ఏ క్షేత్రం తీసుకుంటే తను అందులో ఎక్స్పర్ట్. మనమేమో 1-2 క్షేత్రంలో మనకు ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, కానీ అన్ని క్షేత్రంలో కాదు కదా. తను అలా కాదు, ఏ క్షేత్రం తీసుకుంటే అందులో తను ఎక్స్పర్ట్. యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవంతుడు. కౌశల్య ఎలా చేస్తున్నారు, ఏ పని చేస్తే ఎలా చేస్తున్నాము, అది ఇంపార్టెంట్ అక్కడ. ఇంకొకటి ఒక మెచ్యూరిటీ అంటాము, ప్రబుద్ధమైనది. అది ప్రగల్భ అంటే పరమోదార, పరమ ఉదార. ఏమి అడిగితే తను ఇచ్చేస్తుందంట. చాలా ఉదారి అంటే దాన చేస్తున్నాం మనం అంటాం కదా. ఎవరైనా దాన మంచిగా చేస్తే దానశూర కరుణ అంటాం కదా, జోకింగ్ అలాగే. ఎందుకంటే కర్ణులాగే దాన చేసేవాడు. అమ్మవారు పరమ ఉదారి, మోద అంటే సంతోషం. ఎలాంటి సంతోషం? శ్రేష్టమైన సంతోషం. తను సంతోషంగా ఉంటుంది, వేరే వాళ్ళు కూడా సంతోషంని ఇస్తుంది. మనోమయి, మనస్సులో ఉన్నటువంటిది. బయట కనపడుతుందా మనకు? అన్ని చోట తను ఉంది, సర్వవ్యాపి అని తెలుసు. కానీ మన మనసులో తను ఉంది, అయితే కూడా మనకి అది అనుభవానికి రావట్లేదు. అందుకే బయట ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూస్తున్నాము, ఒక వస్తువుని వస్తువుగానే చూస్తున్నాము. ఇందులో అమ్మవారు ఉన్నారు అని ఆ భావన మనకు ఎందుకు రావట్లేదు అంటే మన అనుభవానికి తను లోపల ఉంది అని రావట్లేదు. మనోమయి. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. వ్యోమకేశి, వ్యోమ అంటే ఆకాశం, పైన ఉన్నటువంటి ఆకాశం. కేశ అంటే జుట్టు, మొత్తం ఆకాశమంతా తను జుట్టే. విమానస్థ, విమానంలో కూర్చొని అటు ఇటు తిరుగుతుంది. ఏది తను విమానం? శ్రీచక్ర అనేది తను యూజ్ చేసే ఒక వాహనం. ఇంకొకటి మాన అంటే మనము ఒక మెజర్ చేస్తాము, కొలుస్తాం. అదే విమాన అంటే తనని మనం ఒక మెజర్ చేయలేము. తను ఇలాగే ఇన్ని నామాలు చెప్తే కూడా అంతేనా, అయిపోయిందా? ఇంకా ఎన్నో ఉన్నాయి అంటే వర్ణించలేనటువంటిది అది విమానస్థ. వజ్రిణి, వజ్ర అలాగే బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా వజ్రానికి ఎలా ఒక షైనింగ్ ఉందో, కాంతి ఉందో, అదే కాంతి తను కూడా ఉంది. వామకేశ్వరి, వామకేశ్వర అని శివుడికి పేరుంది. శివుడు భార్య కాబట్టి వామకేశ్వరి. ఇంకొకటి వామకేశ్వర తంత్ర అని ఉంది. ఈ శ్రీ విద్యా పద్ధతిలో, ఉపాసనా పద్ధతిలో ఒక తంత్రం ఉంది, వామకేశ్వర తంత్ర అని. అందుకే వామకేశ్వరి. ఇంకొకటి వామ అంటే లెఫ్ట్ సైడ్. ఇంకొకటి చాలా సంతోషం, చాలా సుందరమైనది కూడా వామ అని ఉంది. ఇంకొకటి ఎండ్ లేనటువంటి, అంత లేనటువంటి ఒక జ్ఞానం. ఆ పరబ్రహ్మ జ్ఞానం అంటే దానికి ఎండ్ అని లేదు, స్టార్టింగ్ లేదు, ఎండ్ లేదు. అలాంటిది కూడా వామ అని పేరు. పంచయజ్ఞ ప్రియ, పంచప్రేత మంచాధిశాయిని. పంచయజ్ఞ ప్రియ చాలాసారి చూశాము. పంచయజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి యజ్ఞం కాదు ఇది. ఇప్పుడు చండికా హోమమో వేరే యజ్ఞమో చేస్తారు ఎప్పుడో ఒక్కొక్కసారి. అది కూడా కరెక్టే, అది కూడా తనకి ఇష్టమే. కానీ ఇది మనము రోజు క్షణము మనం చేయాల్సిన కర్తవ్యం, ఈ పంచయజ్ఞ. ఇది చేస్తే తనకి చాలా ఇష్టమంట. అయితే ఎంత ఈజీగా ఉంది మనకు, చాలా సులభమైన మార్గం ఉంది. మనము తనకి ఇష్టం అవ్వాలంటే ఇది చాలా సులభమైన పద్ధతి. పంచయజ్ఞ చేస్తే నువ్వంటే నాకు ఇష్టం అని సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది మనకు.
ఇది కాదా కావాలి మనకు? అయితే ఇది చేద్దాము. పంచయజ్ఞ ప్రియ, పంచప్రేత మంచాదిశాయిని, పంచబ్రహ్మాసన స్థిత అని ఒక్కసారి చూశాము. ఇప్పుడు ఏమంటున్నారు అంటే పంచప్రేత మంచ అధిశాయిని. మంచం అంటే మనకు తెలుసు, ఒక కాట్, ఒక సింహాసనం. కానీ ఎలాంటిది? పంచప్రేత. తను ఈ బ్రహ్మ, విష్ణు, శివ, రుద్ర, సదాశివ అని పంచబ్రహ్మలు అంటాము. వాళ్ళల్లో తను లేదు అంటే వాళ్ళు ఏమవుతారు? పంచప్రేతాలు. తను ఉంటే పంచబ్రహ్మ. ఇంతే వ్యత్యాసం, ఇంతే తేడా కదా. అయితే పంచప్రేత మంచ అధిశాయిని, అలాంటి మంచం మీద తను కూర్చుంది. పంచమీ పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి. పంచమి తను మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచవాయు, అన్ని దీనికి తను కంట్రోలర్. అందుకే తనకి పంచమి అని పేరు. ఇంకా పంచభూతేషి, పంచభూతాలు ఉన్నాయి. అన్ని పంచభూతాలు ఆకాశ, వాయు, అగ్ని, జల, భూమి లేదా పృథ్వీ. ఈ భూతాలు కూడా తను కంట్రోల్లో ఉంది. అందుకే పంచభూతేషి. ఈ పంచభూతాల్ని తనే సృష్టి కూడా చేసింది, తనే అందులో ఉంది, తనే దానికి కంట్రోలర్ కూడా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. సృష్టి చేసింది కూడా తనే, అందులో ఉన్నటువంటిది కూడా తనే, దాన్ని కంట్రోల్ చేసేది కూడా తనే. అన్ని పంచభూతేషి. పంచ సంఖ్యోపచారిణి, పంచసంఖ్య ఉపచారం చేస్తాము. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యతో మనము ఆరాధన చేస్తాము, పూజ చేస్తాము. దీనికి పంచసంఖ్య ఉపచార అని పేరు. షోడశ ఉపచార కూడా ఉంది, కానీ ఇందులో మినిమం మనం రోజు చేసేది ఇవి కదా. అయితే పంచసంఖ్య ఉపచారిణి. శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. శాశ్వతి, శాశ్వతంగా ఏది ఉందో దానికి పేరు శాశ్వతి. ఏదో క్షణికంగా ఉండటం కాదు, ఎల్లప్పుడూ ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళకి పేరు శాశ్వతి. శాశ్వతైశ్వర్య, శాశ్వతమైన ఐశ్వర్యం. ఇప్పుడు మనము ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాము అనుకోండి, బాగా సంతోషంగా ఉన్నాను, 2 రోజులు దాన్ని ఒక రిసెప్షన్కి వేసుకొని వెళ్ళాను, వచ్చి అక్కడ తీసి పెట్టాను, 3వ రోజు చూస్తే అది అక్కడ లేదు. ఎవరు ఎత్తుకుపోయారో తెలీదు. కానీ అది వచ్చినప్పుడు ఎంత సంతోషం. అదే నా చేతి నుండి వెళ్తే అలాంటి దుఃఖం. ఈ ఐశ్వర్యం అనేది శాశ్వతమా? 2 రోజులు మాత్రమే నాతో ఉండింది. ఇది ఏది ఐశ్వర్యం కూడా మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైన ఐశ్వర్యం అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని అక్కడ ఐక్యం అవుతాం కదా, అది శాశ్వతమైన ఐశ్వర్యం. తను అలాంటిదే. మనకు కూడా అలాంటి జ్ఞానాన్ని అనుగ్రహించి మనల్ని తనుతో తీసుకువెళుతుంది. ఇది శాశ్వతైశ్వర్య. శర్మద, శర్మ అంటే సంతోషం, ఆనందం, పరమానందానికి పేరు శర్మ. శర్మద అందరికీ ఆనందం ఇస్తుంది. శంభుమోహిని, శంభు అంటే శివుడు, శం అంటే చాలా మంచిది, శం, అందుకే శంకర, శంకరి ఇలాంటి పేరు వచ్చేది. సంస్కృతంలో ఒక్క అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. ఇంకా సందర్భంగా కూడా, సందర్భోచితంగా కూడా అర్థం మారుతుంది కూడా. అయితే పదాలు అంటే ఎలాగెలాగో పదాలు చేయడం కాదు, ఆ అక్షర అవి 2 కనెక్ట్ అవ్వాలంటే కూడా అక్కడ ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అయితే శంభు, ఏది మంచి దీని నుంచి వచ్చాడో ఆయనకి పేరు శంభు. శంభుమోహిని, ఆ శంభు శివుడే తను మోహంలో పడిపోయాడంట. అంటే తను పడేసింది తను మోహంలో. ధరాధరసుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని. ధర అంటే ఒకటి, ఎవరు పట్టుకున్నారో మొత్తం ప్రపంచాన్ని, ఎవరు ఆధారంగా దానికి ఒక ఫౌండేషన్ అలాగే ఉన్నారో
ఇంకొకటి ప్రపంచానికి ఆధారంగా ఎవరున్నారో, ఇది ఇంకొక అర్థం. ఇంకొకటి ధర అంటే పర్వతం, పెద్ద పర్వతలాగే తను ఉంది అంటే ఎంత స్ట్రాంగ్గా తను ఉంది. అలాగే ధరసుత, ధర అంటే పర్వతరాజు, హిమవాన్, పర్వతరాజు పుత్రి పార్వతి, అందుకే ధరసుత. ఆ పర్వతరాజుడికి పుత్రి కాబట్టి ధరసుత. ధన్య, ఒక ధన్యతా భావం. మనకు ఇప్పుడు లలితా సహస్రం పఠన చేస్తే ఏదో ఒక మంచి ఒక ధన్యత, ఒక భావ రావట్లేదా? తను ఆ ధన్య. ధర్మిణి, ఏ ధర్మ తీసుకుంటే అందులో తను ఉంది. ధర్మిణి. ధర్మవర్ధిని, ధర్మాన్ని వర్ధన అంటే ఇంకా దాన్ని పెరిగేట్టు చూస్తుంది, మంచి ధర్మాన్ని. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, క్షమాత్మిక. లోక అతీత, మనకు తెలుసు 14 లోకాలు ఉన్నాయి, అందులో కూడా తను ఉంది. ఎందుకంటే సర్వవ్యాపితను. ఇంకా దానికి కూడా అతీతమైనది లోకాతీత. అలాగే గుణాతీత, సాత్విక, రాజసిక, తామసిక గుణాలున్నాయి. ఆ గుణాల్లో కూడా తను ఉంది, కానీ గుణాతీతంగా ఉంది. అలాగే సర్వాతీత, ఏది చూస్తే అందులో తను ఉంది, అందులో మాత్రమేనా, దానికి అతీతమైనది, బియాండ్ ఇట్ అంటాము, అది సర్వాతీత. క్షమాత్మిక, క్షమ అంటే మనస్సు నిగ్రహం చేయడం, మన మనస్సుని కంట్రోల్లో తీసుకురావడానికి పేరు క్షమ. దమ అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు నిగ్రహం, దానికి పేరు దమ. ఇది క్షమ అంటే మన మనస్సుని మన కంట్రోల్లో తీసుకురావడం. మనం ఏమనుకుంటాము, నా భర్త నా భార్య నేను చెప్పినట్టే వినాలి, పిల్లలు నేను చెప్పినట్టే చెయ్యాలి, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నేనేది చెప్తానో అదే కరెక్ట్, అదే చెయ్యాలి వాళ్ళు. వేరే వాళ్ళందరినీ మన కంట్రోల్లో పెట్టుకునే ఒక ఆశ ఉంది మనకు. అది ఎప్పుడు అవట్లేదో కుదరట్లేదో అప్పుడు కోపం వస్తుంది. నేను చెప్పినట్టు వినట్లేదు చూడండి పిల్లలు, లేదా ఎవరైనా కదా. మన మనస్సు మన కంట్రోల్లో లేదో, కానీ వేరే వాళ్ళందరూ మన కంట్రోల్లో మనకు రావాలి. ఫస్ట్ మన మనస్సు నా కంట్రోల్లో ఉందా, నేను ఇప్పుడు ఇలా చేయాలి, ఒక వ్రతం తీసుకుంటున్నాను అంటే అది చేస్తున్నానా, నా మనస్సు దానికి ఒప్పుకుంటుందా, లేదా ఒకరోజు అయిన తర్వాత జ్యోతి పర్లేదులే, ఇవాళ 5 గంటలు 6 గంటలు లేస్తే కూడా ఏం పర్లేదు, ఎందుకు తొందరగా లేవాలి, మనస్సు చెప్తూ ఉంటుంది ఇలాంటివి. ఆ మనస్సుని మన కంట్రోల్లో తీసుకురావడం క్షమ. ఆ క్షమ ఆత్మిక, ఆ కంట్రోల్లో కూడా తను ఉంది. కంచి పరమాచార్యులు బుక్, పరమాచార్యులు రాసిన బుక్ అని కాదు, ఆయన ఎక్కడెక్కడ ప్రవచనం ఇచ్చారో అవి అన్నీ కలెక్ట్ చేసి వాయిస్ ఆఫ్ గాడ్ అని పబ్లిష్ చేశారు, కంచి కామకోటి పీఠం. అందులో పరమాచార్యులు చెప్తారు, లోక వ్యవహారంలో ఉండినప్పుడు ధ్యానం చేయడం కష్టం, లేదా ఒక ఫోకస్ చేయడం చాలా కష్టం. దేవుడి మీద ఫోకస్ చేయాలంటే, దృష్టి పెట్టాలి అంటే కొంచెం కష్టం ఉంది, అదంతా సులభం కాదు. కానీ దానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే, ఎంత మంచిగా చెప్తున్నారు, అమ్మవారి పాదాలు ఎంత కోమలంగా సుందరంగా ఉన్నాయో, ఆ గజ్జలు అవి అన్నీ మనము ఆ స్థూల శరీర వర్ణనలో చూసాం. అలాగ అనుకుంటే అలా మన కళ్ళ ముందు కనపడుతుంది తను, ఆ పాదాలు మనకు కనపడతాయి. పరమాచార్యులు ఏమంటారంటే, ఆ పాదాల్ని స్మరించి కొంచెంసేపైనా దాని మీద దృష్టి పెడితే ప్రార్థన చేయాలి. నేను ఏమి చేయలేకపోతున్నాను, నా మనస్సు నా వశంలో రావట్లేదు, దానికి ఏం చేయాలో నువ్వే చేయి తల్లి అని ప్రార్థన చేయాలంట మనం. ఎందుకంటే కొంచెంసేపు అయినా పాదం మీద దృష్టి పెట్టడం కొంచెం సులభం అవ్వచ్చు అంటున్నారు పరమాచార్యులు. అది మనకు ఈ స్థూల వర్ణన గుర్తుకి వస్తే
ఇక్కడ పాదాలు కనపడతాయి. కొంచెంసేపు అయినా, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అయినా కూడా చాలు. దాని మీద ఒక్కసారి మనము దృష్టి పెట్టాము అంటే కొంచెం కొంచెం మనము ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగే పరమాచార్యులు అంటారు, రోజు కొంచెం కొంచెం సేపు మీరు అలా చేయండి. చేసి చేసి తర్వాత ఎట్లా అంటే అమ్మవారు అలాంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని మనకు కరుణిస్తున్నారు అని పరమాచార్యులు చెప్తారు. అయితే అది మనము ప్రయత్నం చేయొచ్చు. కొంచెంసేపు అయినా, ఆహా ఇలాగుంది, ఇలా గజ్జలు వేసుకుంది, ఆహా పాదాలంటే ఇలా ఉన్నాయి అని ఒక్కసారి దాన్ని తలుచుకొని కొంచెంసేపు ధ్యానం చేస్తే మనల్ని పైకి లాగుతుంది అంటున్నారు పరమాచార్యులు. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక కుసుమ అంటే మందారపు. మందారపు ఎలాగొక మంచి కాంతి ఉందో అలాగే తను కూడా అలాగుంది. చాలాసారి వేరే వేరే పుష్పాల గురించి చెప్పారు. ప్రియాని కూడా చెప్పారు. అలా కాంతి కూడా ఆ పుష్పానికి ఎలా కాంతి ఉందో అలాంటి కాంతి తనలో ఉంది అని అంటున్నారు. అంటే దేనితో పోలిక ఉండదు. ఒక్కసారి ఇలాగంటారు, ఒక్కసారి అలాగంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనపడుతుంది తను. మనకే ధ్యానం చేస్తే ఒక్కరోజు ఇలాగ అనిపిస్తుంది, ఒక్కరోజు అలాగ అనిపిస్తుంది కదా. బంధూక కుసుమ ప్రఖ్య. ఇంకొకటి బంధూక అంటే మంచి ఒక రసం ఉన్నటువంటి ప్రేమమైన బాంధవ్యం. రసం ఉండాలి అందులో, ఆ ప్రేమ రసం ఉండాలి. ఎప్పుడు ఆ ప్రేమ రసం ఉంటుందో అప్పుడు మనకు గుర్తుకు వస్తుంది. ఏమి రసం లేదు అంటే నీరసం అయిపోతుంది. మనకు చూడండి, మన పిల్లల మీద ఎంత వ్యామోహం. ఎప్పుడో ఒక్కసారి ఒక్క స్వీట్ మనం చేసామనుకోండి, అది పిల్లలు ఎక్కడో దూర అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారనుకోండి, అప్పుడు అనుకుంటాం కదా, ఓహో కొడుకుకి చాలా ఇష్టం కదా, ఉంటే ఒక 10 పీస్ అయినా తినేవాడు అని అనిపించదా మనకు? మన పిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎందుకు? అక్కడ అంత ప్రేమ ఉంది. అలాగే తనుతో ఈ ప్రేమం పెట్టుకుంటే మనకెంత మంచిది. అప్పుడు స్మరణ అనేది స్పెషల్గా అవసరమే లేదు. ఎప్పుడు మన మనసులో తను ఉంటే మనము స్పెషల్గా స్మరణ చేసే అవసరమే లేదు. అలాంటి ఒక బాంధవ్యం మనము పెంచుకోవాలి. బాల అంటే చిన్నది, చిన్న పిల్ల. ఒక 2 సంవత్సరం నుండి 9 సంవత్సరం వరకు బాల అంటాం. బాలా త్రిపుర సుందరి. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఒక్కొక్కసారి అంటాము తనకి స్థూల శరీరం లేదు, క్షయ వృద్ధి వినిర్ముక్త అన్నారు, క్షయము లేదు వృద్ధి లేదు అన్నారు. ఇంకొకసారి వృద్ధ అన్నారు, ఒక్కసారి ఆది ఫస్ట్ తనే వచ్చింది అంటారు. ఇప్పుడు బాల అంటున్నారు. ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి ఇలాగంటున్నారు అని. అది ఎట్లా అంటే, మనము సూర్యోదయం సూర్యాస్తమాన అంటున్నాము. సూర్యుడు తిరుగుతున్నాడా? సూర్యుడు పైకి కిందకి వెళ్తున్నాడా? వెళ్ళేది ఎవరు? మనము చుట్టూ తిరుగుతున్నాము. అందుకే మనకు సూర్యుడు అలా కనిపిస్తున్నాడు, రాత్రి ఇలా కనిపిస్తున్నాడు. అంటే కనపడడు, ఆయనేమి చేయట్లేదు, ఆయన అక్కడే ఉన్నాడు. ఉదయము లేదు, అస్తమానము లేదు. మనము చేస్తున్నాము, కానీ పేరు సూర్యుడికి. అలాగే ఇది బాల అనేది వృద్ధ అనేది అని ఒక్క దృష్టి కోణం నుండి చూసి మనం చెప్తున్నాం అంతే. కానీ తనకి ఏ అవస్థలు కూడా తనకి లేదు. బాల లీలా వినోదిని. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ పంచకృత్యపరాయణ. ఈ పంచకృత్యాన్ని ఒక లీలంగా చేస్తుంది, ఒక ఆటం తనకి. ఇలా పిల్లలు ఒక బొమ్మతో ఆడుతూ ఉంటారు, అమ్మ పిలిస్తే ఆ బొమ్మని అక్కడ పడేసి వెళ్తారు. అలాగే ఒక ఆటమే తనకి ఇవి అన్నీ, తను చేసే అన్ని కృత్యాలు. సుమంగలి సుఖకరి సువేషాఢ్య సువాసిని. సుమంగలి ఎప్పుడు కూడా చాలా మంగళమైనది. సుఖకరి సుఖాన్ని ఇస్తుంది, చేస్తుంది. ఎలాంటి సుఖ? శాశ్వతమైన సుఖం ఇది. ఇప్పుడు ఏదో ఒక రిసెప్షన్కి వెళితే, లేదా ఎవరో వస్తే, ఇంటికి వస్తే ఒక మంచి స్వీట్ తయారు చేసామనుకోండి, ఒకటి
తింటాము, చాలా ఇష్టము. ఇంకొక 2-3 తింటే తినేటప్పుడు ఎంత సంతోషం, ఆహా ఎంత టేస్టీగా ఉంది అనిపిస్తుంది. ఆ తరువాత మళ్ళీ పొట్ట నొప్పి స్టార్ట్ అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది కదా. అలాంటి సుఖ క్షణిక సుఖ. ఈ లౌకిక సుఖ అనేది క్షణిక మాత్రమే, కొంచెంసేపు మాత్రమే, లేదా కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్నాళ్ళో ఉండొచ్చు, అంతే. ఆ తర్వాత ఏ వస్తు మనకు సుఖమిచ్చిందో అదే వస్తు మనకే దుఃఖం ఇస్తుంది. అయితే అది సుఖమైందా? కానీ తను మనకి సుఖం ఇస్తుంది. ఎలాంటి సుఖం? శాశ్వతమైన సుఖాన్ని మనకిస్తుంది. సువేషాఢ్య, వేష, మంచి వేష వేసుకొని ఉంది అంటే మంచి చీర కట్టుకొని అన్ని సర్వాభరణ భూషిత, ఎంత అద్భుతంగా ఉంది చూడటానికి. ఇక్కడ వేష అంటే ఒక్క దృష్టికోణం నుండి వేసుకునే డ్రెస్సు కరెక్టే, కానీ మనం ఎలాగున్నాము, లోపల ఏముంది, మన శరీరం లోపల ఏముంది మనకు తెలుసు. చర్మ, రక్త, మాంసం, లేదా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మలము, అవన్నీ ఉన్నాయి కదా మన లోపల. కానీ బయట ఒక మంచి చర్మం ఇచ్చాడు కాబట్టి ఏమి లోపల ఏముందో కనపడడం లేదు. ఓపెన్ చేసి చూస్తే ఎలాగుంది చూడలేకపోతాం కదా. కొన్ని బాడీ చూపిస్తారు, అమ్మో చూడలేము. మన లోపల కూడా అలాగే ఉంది. ఒక మంచి ఈ స్కిన్ అనే ఒక అనుగ్రహం ఉంది మనకు. ఇంకొక దృష్టికోణం నుండి చెప్పాలంటే వేష అంటే ఇక్కడ జ్ఞానం. జ్ఞానం అనే మంచి డ్రెస్ వేసుకోవాలి. వేరే డ్రెస్ వేసుకోకపోతే అవసరం పర్వాలేదు, కానీ మంచి జ్ఞానం అనేది ఉండాలి. అది సువేషాఢ్య. సువాసిని, వాసన, మంచి వాసన, సుగంధమైన వాసన. అంటే మనము గంధ చందనతో అలంకారం చేస్తాము, తనకి లేపన చేస్తాం కదా, అయితే మంచి వాసన వస్తుంది. ఇంకొకటి సువాసన అంటే మనకు ఎలాగుంటుంది అంటే మంచి సేవ, నిస్వార్థతతో సేవ చేస్తే అది మంచి వాసన అంటాము. స్వార్థతో కాదు, నిస్వార్థ సేవ చేసినప్పుడు ఇది సువాసన. ఎందుకంటే అలాంటి సేవ గురించి అది అందరికీ తెలుస్తుంది. ఓహో మేము కూడా చెయ్యొచ్చు అని అనిపిస్తుంది. అయితే ఇలాంటి విషయాల్ని మనం ఇంకా బాగా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి కదా, అందుకే సువాసిని. అలాగే సువాసిన్యర్చన ప్రీత అశోభన శుద్ధ మానస. సువాసిని అలాంటి నిస్వార్థ సేవ చేసే వాళ్ళతో వాళ్ళ అర్చన చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. తను సపరేట్గా అర్చన చేసే అవసరం లేదు. ఆ నిస్వార్థ సేవవే ఒక విధమైన అర్చన. అదంటే చాలా ఇష్టం. అశోభన, అశోభన అంటే కూడా చాలా సౌందర్యంగా, కాళ్ళ నుండి తల వరకు, పాద అక్కడి నుండి తల వరకు ఏ అంగ చూస్తే కూడా సౌందర్యమే, అది అశోభన. శుద్ధ మానస, మనసు ఎలాగుంది? పరిశుద్ధంగా ఉంది. బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. బిందు తర్పణ సంతుష్ట, తను బిందు రూపంలో ఉంది. ఏదో కొంచెం ఇస్తే కూడా తనకి చాలా సంతోషం అవుతుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఫల, పుష్ప లేదా తోయ అంటే మంచినీళ్ళు, అది ఇస్తే కూడా చాలు. కానీ ఎలాగివ్వాలి? భక్త్యా, ప్రేమంతో, భక్తితో ఇవ్వాలి. భయంతో కాదు, అహంకారంతో కాదు. నేను ఇస్తున్నాను, నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ సేవ చేస్తున్నాను తిరుపతిలో, చాలా మంచి విషయం చేసేది. కానీ ఆ చెప్పుకోవడం ఉంది కదా, నేను చేస్తున్నాను, చేపిస్తున్నాను, నేను అని వస్తుంది కదా, అది అహంకారం. అక్కడ ఏది ఇస్తే కూడా ప్రేమంగా ఇస్తే, ఒక బిందు ఇస్తే కూడా చాలు, తను సంతోషంగా దాన్ని స్వీకారం చేస్తుంది. సంతుష్టత. బిందు తర్పణ సంతుష్ట పూర్వజ. పూర్వ అంటే ఎప్పుడో పురాణ కాలంలో, అప్పుడు నుండి తను ఉంది, సనాతని తను. పూర్వజ. త్రిపురాంబిక. త్రిపురాంబ అనేది
8వ ఆవరణలో, శ్రీచక్రలో 9 ఆవరణాలు ఉన్నాయి. 8వ ఆవరణలో తను చక్రేశ్వరి త్రిపురాంబ. త్రిపుర అంటే మన శరీరం అని చాలాసారి చూశాము. వేరే వేరే అర్థం వస్తుంది. ఈ శరీరానికి తను తల్లి త్రిపురాంబిక. దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరి. దశముద్ర సమారాధ్య, ముద్రలు చాలామంది ఇలాంటి ముద్రలు చేస్తారు. జ్ఞానముద్ర, ప్రాణముద్ర, పానవాయుముద్ర, వాయుముద్ర అని చాలా వెరైటీ ముద్రలు ఉన్నాయి. కానీ ఈ శ్రీ విద్య ఉపాసనా పద్ధతిలో 10 ముద్రలు ఉంటాయి. అందుకే దశముద్ర సమారాధ్య. అది మనం ఎలాగెలాగో చేయకూడదు. గురుముఖేన ఉపదేశంతో దాన్ని ఒక మంత్రంతో ఎక్కడ ఏ పువ్వు వేయాలో, అర్చన చేయాలో అవన్నీ పద్ధతి ఉంటాయి. దాని ప్రకారమే మనము చేయాలి. త్రిపురాశ్రీ వశంకరి. కొందరు త్రిపుర శివశంకరి అంటారు. కాదు, త్రిపురాశ్రీ వశంకరి. మళ్ళీ త్రిపురాశ్రీ అంటే శ్రీచక్రంలో 5వ ఆవరణం, అందులో చక్రేశ్వరి. త్రిపురాశ్రీ వశంకరి. మళ్ళీ త్రిపుర అంటే మన దేహం, మన దేహాన్ని తను వశంలో పెట్టుకుంటుంది. జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. జ్ఞానముద్ర, చిన్ముద్ర అంటాము, జ్ఞానముద్ర అంటాం. ఇవి 2 ఫింగర్స్ని ఇలా పెట్టుకుంటే జ్ఞానముద్ర అంటాం. ఆ ముద్ర చేస్తే పరిణామం ఏంటి అంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. జ్ఞానముద్ర. జ్ఞానగమ్య. గమ్య అంటే మనము ఎక్కడ వెళ్తున్నామో అది గమ్యం, గోల్. జ్ఞానానికి గోల్ ఏంటి? తనే జ్ఞానగమ్య. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. జ్ఞాన తను, జ్ఞేయ దేని గురించి తెలుసుకుంటున్నాము? తను గురించి. అయితే ఆ జ్ఞేయ స్వరూపిణి కూడా తనే. యోనిముద్ర త్రికండేశి త్రిగుణాంబ త్రికోణగా. యోనిముద్ర ఇంకొక ముద్ర, జ్ఞానముద్ర అని చెప్పారు ఇప్పుడు యోనిముద్ర. యోని అంటే మనకు ఒక దివ్య సంతాన ఉత్పత్తి శక్తి. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. మమ యోని మహద్బ్రహ్మ, పెద్ద యోని నాది. అదే యోని ఇక్కడ యోని ముద్ర అంటున్నారు. త్రిఖండేశి. త్రిఖండ అంటే త్రివర్గం. సాత్విక, రాజసిక, తామసిక గుణ, త్రిగుణాలు. అలాగే కాలాలు, భూత, వర్తమాన, భవిష్యత్, అవస్థలు, 3 అవస్థలు, 3 ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇలాంటి అన్ని 3 ఉంటాయి కదా, త్రివర్గాలు. అన్నీ ఆ ఖండాన్ని ఒకేసారి కంట్రోల్ తీసుకువచ్చి సెంటర్లో తీసుకువస్తుంది ఆ బిందు రూపంలో. త్రిఖండేశి. త్రిగుణాంబ. 3 గుణాలు ఉన్నాయి, సాత్విక, రాజసిక, తామసిక. అన్ని దీనికి తనే తల్లి. త్రికోణగా. త్రికోణ అంటే త్రిభుజ. శ్రీచక్రంలో సెంటర్లో బిందు ఉంటుంది, దాని బయట ఒక్క త్రిభుజం ఉంటుంది. అందులో సెంటర్లో బిందు రూపంలో తను ఉంది, అందుకే త్రికోణగా. ఈ త్రిభుజంలో తను ఉంది. అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. అనఘ. అఘ అంటే పాపం. అనఘ, ఏ పాపము తనకు లేదు, అందుకే అనఘ. అద్భుత చారిత్ర. ఎలాగుంది తను చరిత్ర? అద్భుతమైన చరిత్ర. ఇన్ని నామాల గురించి తెలుసుకున్నాము. ఇన్ని అయితే కూడా ఇంకా ఏమీ తెలీదు మనకు కదా. అయితే ఎంత మంచి చరిత్ర ఉంది తనది. వాంఛితార్థప్రదాయిని. దేన్ని అడుగుతున్నామో, వాంఛిత, మనకేం కావాలని అడుగుతున్నామో దాన్ని తను ఇస్తుంది. వాంఛితార్థప్రదాయిని. అభ్యాసాతిశయ జ్ఞాత షడధ్వాతీత రూపిణి. అభ్యాస అతిశయ జ్ఞాత. అభ్యాస చెయ్యాలి. ఎలాగ అభ్యాస చేయాలి? అతిశయ. ఏదో ఒక 2 సారి లలితా సహస్రనామ పఠన చేసి నాకు అన్నీ తెలుసు అంటే ఏమీ తెలీదు. ఒక్క అరగంట అక్కడ కూర్చొని కుంకుమార్చన చేశాను, పూజ చేశాను, రూపదీప నైవేద్యాన్ని చేశాను, అయిపోయింది.
ఇంకా నాకు దేవుడు అంటే బాగా తెలుసు అంటే జ్ఞాత అంటే ఎవరికి తెలుసో. అభ్యాస అతిశయ, అలా అభ్యాస చేస్తే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అలాగ రాదు. అర్జునుడు అంటాడు, మనస్సు అనేది చాలా చంచలంగా ఉంది కృష్ణ, ఎలా కంట్రోల్ చేయాలి దీన్ని అంటే, అవును కరెక్టే, చంచలంగా ఉంది, కానీ అభ్యాస చెయ్యాలి. వైరాగ్య, అభ్యాస వైరాగ్య ఇవి రెండు ఉంటే నేను దొరకుతాను. అదే ఇక్కడ అభ్యాసాతిశయ జ్ఞాత. షడద్వాతీత రూపిణి. ధ్వ, ధ్వ అంటే చీకటి. అద్వ అంటే ఎక్కడ లైట్ ఉందో, ఎక్కడ వెలుగు ఉందో. చీకట్లో మనము వెళ్ళలేము. అదే అక్కడ లైట్ ఉంది అనుకోండి, హాయిగా వెళ్ళగలుగుతాము. అధ్వ అంటే మార్గం, ఎక్కడ వెలుగుందో అక్కడ, అలాంటి మార్గానికి పేరు అధ్వ. ధ్వ అంటే చీకటి, అధ్వ అంటే ఎక్కడ చీకటి లేదో అలాంటి మార్గానికి పేరు అధ్వ. షడధ్వ, 3 మార్గాలు ఉన్నాయంట. ఒకటి పద, వర్ణ. పద అంటే పాద కూడా పేరు ఉంది, పదం ఉంది. పదాలతో, ఒక్క నామంతో మనము పూజ చేయొచ్చు. లేదా ఒక వర్ణ, వర్ణ అంటే ఆహా అమ్మవారంటే ఇలాగున్నారు, ఇలాగుంది అని అనుకొని అలాంటి ఆరాధన చేయడం. ఇంకొకటి మంత్రతో, మంత్రం పఠన చేస్తూ, జప చేస్తూ చేస్తూ ఆరాధన చేయడం. ఇంకా 3 ఉన్నాయి. భువన అనేది, భువన అంటే తను ఎక్కడ ఉందో దాన్ని పూజ చేయడం. అంటే శ్రీచక్ర, తను అక్కడ శ్రీచక్రంలో ఉంది, అందుకే శ్రీచక్రాన్ని పూజ చేయడం, అది భువన. ఇంకొకటి తత్వ, తన తత్వ ఏంటో దాన్ని తెలుసుకొని పూజ చేయడం. ఇంకొకటి కళ, కళ అంటే 64 తంత్రాలు ఉన్నాయి, ఆ తంత్ర ఏదో ఒక తంత్రాన్ని తెలుసుకొని చేయడం. ఇవి 6 మార్గాలు ఉన్నాయి. 6 మార్గాలు కూడా తను ఉంది. అతీత, దానికి కూడా అతీతంగా తను ఉంది. షడధ్వాతీత రూపిణి. అవ్యాజ కరుణామూర్తి, అజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజ కరుణామూర్తి, కరుణామూర్తి తను, కరుణా సాగరి తను. ఎలాంటి కరుణ? ఏదో ఒక అభినయం కోసరం కాదు, యాక్టింగ్ కాదు ఇక్కడ. అందుకే శంకరాచార్యులు చెప్పారు, చెయ్యి ఇలా పెట్టుకోవట్లేదు నువ్వు, వేరే వాళ్ళందరూ అలా పెట్టుకుంటున్నారు, నువ్వేమో అలాంటి అభినయం కూడా చేయట్లేదు. ఎందుకంటే అలాంటి అనుగ్రహ కరుణ ఎక్కడి నుండి వస్తుంది? నీ దివ్యమైన పాదాల నుండి వస్తుంది అది. అయితే ఇది ఎందుకు, ఇలాంటి అభినయం ఎందుకు నీకు అని ఆది శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెప్తారు. అవ్యాజ, ఒక్క పార్షియాలిటీ కూడా లేదు, అందరినీ ఒకే విధంగా చూసి కరుణ ప్రవాహం చేస్తుంది. అజ్ఞాన ధ్వాంత దీపిక. ధ్వ, ధ్వ అంటే చీకటి అని ఇప్పుడే చూసాము. ధ్వాంత, చీకటిగా ఉంది. దేనివల్ల? అజ్ఞానం వల్ల చీకటిగా ఉంది. అక్కడ ఒక దీపిక, దీప తీసుకొని వస్తే ఎలా ఉంటుంది? చీకటి నాశనం అయిపోతుంది, జ్ఞానం ఇస్తుంది. ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. ఆబాల గోప విదిత, చిన్న పిల్లల నుండి ఇంకా ఎవరు అజ్ఞానిలో ఎవరు జ్ఞానిలో అందరినీ ఒకే విధంగా చూస్తుంది. అది ఆబాల గోప విదిత. గోప అంటే మనకు తెలుసు, అంటే అక్కడ జ్ఞానం లేని వాళ్ళు అని. ఆ పని నీచమైనది అని కాదు, ఏ పని కూడా నీచమైనది కాదు. కానీ ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళు ఇక్కడ గోప అని చెప్తున్నారు. ఆబాల, పిల్లలకి ఏమి జ్ఞానం ఉంది? పిల్లల్ని కూడా మంచిగానే చూసుకుంటుంది. గోప అంటే ఇక్కడ అజ్ఞానులు కూడా చూసుకుంటుంది. అలాగే జ్ఞానులు ఎవరో వాళ్ళని కూడా మంచిగా తను చూసుకుంటుంది. సర్వానుల్లంఘ్య శాసన, ఎవరు కూడా తను ఒక శాసన నియమ, ఒక పద్ధతి చేసింది తను. ఏం పద్ధతి అది? కర్మ నియమాలు. మనం చేసిన కర్మ మనకే వెనక తిరిగి వస్తుంది. మంచిది చేస్తే మంచిది వస్తుంది, చెడ్డది చేస్తే చెడ్డది వస్తుంది. కర్మ ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. అలాంటి నియమాలు తను చేసింది శాసన.
దాన్ని ఎవరు కూడా ఉల్లంఘన చెయ్యలేరు, చెయ్యకూడదు. అది బ్రహ్మ, విష్ణు, శివ ఎవరైనా కూడా ఈ శాసన, ఈ పద్ధతిని ఫాలో అవ్వాల్సిందే. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీచక్రరాజ నిలయ, చక్రరాజ, శ్రీచక్రరాజ నిలయ. ఈ శ్రీచక్రలో తను ఉంటుంది. శ్రీచక్ర అనేది మన ఈ దేహాన్ని కూడా చూపిస్తుంది, అలాగే మొత్తం బ్రహ్మాండాన్ని కూడా చూపిస్తుంది. తను మన దేహంలో ఉంది, మొత్తం బ్రహ్మాండంలో ఉంది, దాన్ని చూపించే శ్రీచక్రంలో కూడా తను ఉంది. అంటే శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి, త్రిపుర సుందరి. ఇంకా అలాంటి సౌందర్య ఇంకా ఎవ్వరికి లేదు. అలాంటి సుందరితను శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీ శివ, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. శ్రీ శివ, శివ అంటే మంగళమైనది, శివ స్త్రీలింగ, అంతే వెత్తాడ ఇక్కడ, చాలా మంగళమైనది. శివశక్తి ఐక్య రూపిణి, శివశక్తి ఐక్య బిందు, ఆ బిందులో శివశక్తి ఐక్య, కామేశ్వరి రూపంలో ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ. శివశక్తి అంటే మనమేమో పేరిస్తున్నాము, ఒక శివ అంటే పురుష, ఒక శక్తి అంటే స్త్రీ అని పేర్లు ఇస్తున్నాము. ఇది తత్వం, అంతేకాని అక్కడ లింగ భేదం కాదు. ఒక కాయిన్ తీసుకుంటే దానికి 2 సైడ్లు ఉంటాయి. ఇప్పుడు అగ్ని తీసుకుంటే ఎలాగుంటుంది? అగ్ని వేడిగా ఉంటుంది. ఆ వేడిని అగ్ని నుండి సపరేట్ చేయగలుగుతామా? ఓహో, ఇది అగ్ని వేరు, ఇది వేడి వేరు అని చేయగలుగుతామా? అలాగే శివ శక్తి అనేది ఈ తత్వాలు, దాన్ని సపరేట్ చేయలేము. తను ఆ శివశక్తి ఐక్య రూపంలో ఆ బిందులో తను ఉంటుంది. శివశక్తి ఐక్య రూపిణి. లాస్ట్ నామ లలితాంబిక. లలిత అని ఒక్క పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. మాధుర్యం, మధురంగా ఉండటం, శోభ, చాలా సుందరంగా ఉండటం, ఇంకా లీల, ఒక ఆట ఆడేది, లాలిత్య, అన్ని దీంట్లో తను ఎక్స్పర్ట్గా ఉంటుంది. ఇంకొక తేజస్, దానికి కూడా లలిత అని పేరుంది. ఇంకా గంభీరంగా ఉండటం, దానికి కూడా లలిత అని పేరు. విలాస, లగ్జరీ, అది కూడా లలిత. ఇవి అన్ని అర్థాలు తనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా వశిన్యాది వాగ్దేవతలు ఎలా పెట్టారో చూడండి. ఫస్ట్ నామ శ్రీమాత, లాస్ట్ నామ లలితాంబిక. మనం ఎవరినైనా సన్మానం చేయాలంటే, ఏదో మంచి పని చేశారనుకోండి, ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళకి సన్మానం చేస్తాం. అలా కొందరు ఉన్నారనుకోండి, ఒక 10 మంది ఉన్నారనుకోండి సన్మానం తీసుకోవడానికి, సన్మానించడానికి, మనం ఏమంటాము? ఫస్ట్ వాళ్ళ పేరు చెప్పము. ఇప్పుడు ఒక డాక్టర్కి సన్మానం అనుకోండి, ఆ పేరు చెప్పట్లేదు. ఈయన వైద్యకీయ క్షేత్రంలో బాగా సేవ చేశాడు, ఇన్ని మందికి ఫ్రీగా ఆపరేషన్ చేశారు, ఇవి అన్నీ చెప్తాము. ఎవరికి తెలుసో ఆ వ్యక్తి వాళ్ళకి సరే, ఎవరికి తెలీదో వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు, ఎవరి వ్యక్తి అని కదా, ఒక కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరిది అని. అలాగే శ్రీమాత అందరికీ తను తల్లి. ఎవరు అనేది లాస్ట్లో పేరు చెప్తున్నారు. లలితాంబిక, శ్రీమాత లలితాంబిక. మిడ్లో వచ్చేది 998 పేర్లు కూడా తను గురించి చెప్తున్నారు. ఇన్ని చెప్తే కూడా ఇంకా ఏమీ చెప్పలేదు, అలాగుంది అమ్మవారు. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగుహు. ఇలాగే అమ్మవారి 1000 నామాలు చెప్పారు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామ 2వ. ఇది ఎక్కడ వస్తుంది? ఫస్ట్లో చూశాము, బ్రహ్మాండ పురాణంలో. హయగ్రీవ అగస్త్య సంవాద. హయగ్రీవ స్వామి
అగస్త్య మునికి ఇది చెప్పారు. ఈ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ, ఇది 2వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో పీఠిక అని వచ్చింది, ధ్యానమంతా ఫస్ట్ అధ్యాయంలో వచ్చింది. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే ఇది చెప్తే ఏమవుతుంది, ఈ పఠన చేస్తే ఏమవుతుంది, దీని గురించి చెప్తున్నారు. ఇత్యేవం నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం. ఇలాంటి 1000 నామాలు ఎవరికి చెప్పారు? ఇది ఘటోద్భవ. ఘటోద్భవ అంటే అగస్త్య మహాముని. ఒక ఘట నుండి ఉద్భవ అయ్యాడు, అది ఒక కథ ఉంది. అందుకే అగస్త్య మహామునికి పేరు ఘటోద్భవ. కుంభోద్భవ, ఘటోద్భవ, ఇవి అన్ని పేర్లున్నాయి. రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం. రహస్యాలో రహస్యం ఇది. చాలా శ్రేష్టమైన రహస్యం అంటే ఇది. ఎందుకు రహస్యం? ఎన్ని చెప్తే కూడా ఏమీ గుర్తుకి రావట్లేదు, ఏంటో అని ఇంకా సరిగా అర్థం కావట్లేదు, అలాంటి రహస్యం అది. కానీ కొంచెం కొంచెం ఆ భావన తెలుసుకొని, ఆ భావన పెంచుకొని పాడితే అది రహస్యంగా ఉండదు, మనకు తెలుస్తుంది. ఓహో, ఇదే జ్ఞానం మనకు, ఇదే ఆ బ్రహ్మ జ్ఞానం. అలా చేస్తే లలితా ప్రీతిదాయకం. ఇది ఎలాగైనా మనం పఠన చేస్తే సరే, భావన లేదు, మనస్సు లేదు అక్కడ, అయితే కూడా పఠన చేస్తే కూడా చాలంట, తనకి చాలా ఇష్టం అంటున్నారు. అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి. ఇంకా ఇలాంటి స్తోత్రం భూతకాలంలో కూడా లేదు, ఇంతవరకు లేదు, ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఇంత అద్భుతమైన స్తోత్ర ఇంకా ఎవరు రచన చెయ్యలేరు. ఎందుకంటే ఇది అంత శ్రేష్టమైనది, అలాంటిది. సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రవర్ధనం. అన్ని రోగాల్ని శమన చేస్తుంది, అన్ని మంచి సంపత్ని వర్ధన చేస్తుంది. సర్వ అపమృత్యు శమనం కాల మృత్యు నివారణం. అపమృత్యు, అకాల మృత్యు, అవి అన్ని శమన చేస్తుంది. కాల మృత్యు నివారణం. కాల మృత్యు కూడా, ఇక్కడ కాల మృత్యు అంటే పునరపి జననం పునరమరణం పునరపి జనని జఠరేశయం అనే చక్రం నుండి బయటకి లాగేస్తుంది మనల్ని, అంటే మనకు మోక్షం ఇస్తుంది. సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం. సర్వజ్వరార్తి శమనం. మళ్ళీ జ్వర అంటే అన్ని రకరకాల రోగాలు, ఒక్కటి జ్వరం మాత్రమే కాదు, అన్ని రోగాల్ని కలిపేసి ఇక్కడ జ్వర అన్నారు. దీర్ఘాయుష్య ప్రదాయకం. ఆయుష్ కావాలి మనకు, దీర్ఘాయుష్య కావాలి. ఎందుకు? ఆయుష్ ఉంటేనే కదా మనము నేర్చుకోగలుగుతాము. ఇప్పుడు చనిపోతే ఏం నేర్చుకుంటాం? అందుకే ఆయుష్య కూడా కావాలి మనకు. మనం అడిగే అవసరం లేదు, తనే ఇస్తుంది. తనకు తెలుసు కదా మనం ఎంత పైకి రావాలి, తనకు తెలుసు. ఇంత పైకి రావాలి వీళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఆయుష్య కావాలి, అది తనకు తెలుసు. అయితే మనమేమి అడిగే అవసరం లేదు, తనే ఇస్తుంది. వాంఛితార్థప్రదాయిని అన్నారు. మనకు ఒక్క ఆశ పుట్టితే చాలు, తను తెలుసుకుంటుంది కదా. అయితే ఇన్ని చాలా ఫలశ్రుతి శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 శ్లోకాల్లో ఏం ఫల అని చెప్పారు. ఈ దేహం అనేది ఒక వాహనం, అలాగే మనం యూజ్ చేసుకోవాలి. ఏ అటాచ్మెంట్ పెట్టుకోకుండా దేనికి వచ్చాము ఇక్కడికి, ఎవరు మనమంటే ఎవరు, ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ మనము చింతన చెయ్యాలి. చింత కాదు, చింతన, మనన చేసి, ఓహో భగవద్గీతలో ఇలా చెప్పారు, లలితా సహస్రనామం కూడా ఏం చెప్పారు, అదే కదా, ఏమీ తేడా లేదు. అక్కడ భగవాన్ శ్రీకృష్ణ, ఇక్కడ లలితా పరమేశ్వరి త్రిపుర సుందరి, అంతే తేడా. అది కూడా స్త్రీ పురుష అని భేద లేదు. ఇది పరబ్రహ్మ తత్వ. దీనితో ఈ లలితా సహస్రనామ అర్థ వివరణ సంపూర్ణమవుతుంది. మనకందరికీ కూడా ఇది నేర్చుకునే ఒక అవకాశం, ఇది ఒక పెద్ద సౌభాగ్యమే.
చెప్పడం, వినడం, తన గురించి ఏది చెప్తే ఏది వింటే కూడా ఒక మంచి సౌభాగ్యమే మనకు. అయితే ఎంత అనుగ్రహం ఉంది మన మీద అని మనము ఒక్కసారి గమనించాలి. ఎలాగ అనుగ్రహిస్తుంది, మనమేం చేయాలి? ఇంత మనకిస్తే తనకి మనమేమిస్తున్నాము, ఏమివ్వగలుగుతాము? మనము నామస్మరణ మాత్రమే, ఒక మంచి భావనతో ఏ నామాలు మనకు అర్థం గుర్తుకి వస్తున్నాయో ఆ నామాలు పాడేటప్పుడు ఓహో ఇది కదా అని ఒక్క భావన, ఆ భావన ఫస్ట్లో మనము ఫోర్స్ఫుల్లీ తీసుకురావాల్సి వస్తుంది. ఓహో ఇలాగని ఆ తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాంటి భావన ఇంకా వృద్ధి అవ్వాలి. అలాగ అమ్మవారిని మనము ప్రార్థన చెయ్యాలి. మనము ఏమి చేయలేము, నేనేమి చేయలేను, అన్నీ నువ్వే తల్లి అని మనము ప్రార్థన చేస్తూ నామపారాయణ ప్రీత అని అన్నారు. ఏ నామ పారాయణ చేస్తే కూడా తనకి చాలా ఇష్టమని మనకిప్పుడు తెలిసింది. అయితే నామస్మరణ చేస్తూ తను అనుగ్రహించాలి, మన అందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థనతో నమస్కారం చేసి నామస్మరణ చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांतिः। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु।